కిషోర్ సహాయంతో ప్రభావతికి నిజం తెలిసేలా చేసిన బాలు షాక్లో రోహిణి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. సుందరి అయితే మీనా దగ్గరికి అయితే వస్తుంది. అక్క, నువ్వు నాకు దగ్గరుండి ఈ పెళ్లి చేస్తానని మాటిచ్చావు కాబట్టి అన్ని బాధ్యతలు నీ మీదే పెడుతున్నాను. నాకంటూ తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వే నాకు తోడబుట్టిన అక్కలా అనుకుంటున్నాను. నీ చేతుల మీదంగానే అన్నీ జరగాలి. ఈరోజు నేను సంతోషంగా అందరి సమక్షంలో ఈ పెళ్ళి జరిపించుకుంటున్నాను అంటే దానికి కారణం బాలు బావ నువ్వే. నీ సొంత చెల్లెల్లా నాకు అన్నీ దగ్గరుండి చేస్తానని మాట ఇవ్వక్క అంటూ ఇక సుందరి అయితే అడుగుతూ ఉంటుంది. అదేంటి, నేనెందుకు చేయను? అన్నీ దగ్గరుండి చేస్తాను. నువ్వు అనుకోకపోయినా నేను అనుకుంటున్నాను నువ్వే నా సొంత చెల్లెలు అని. అలాంటప్పుడు నువ్వు చెప్పాలా? అన్నీ నేను చూసుకుంటాను అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది పెద్ద సెలబ్రిటీ అయిపోతుంది. ప్రతి విషయంలో కూడా దీనినే అందరూ కూడా దేవత అన్నట్టు చేస్తున్నారు. అందరూ కూడా దీని విషయంలో చాలా గుడ్డిగా నమ్మేస్తున్నారు. నన్ను ఎలాగైనా అనగతొక్కాలనే ఇది చూస్తుంది. ఆ చింతామణి చెప్పేది నిజమే అనిపిస్తుంది. అందరి దృష్టిలో ఇది మాత్రం దేవత, నేను మాత్రం రాక్షసిని అవ్వాలని ఇలా చేస్తున్నట్టుంది అంటూ ఇక ప్రభావతి అయితే తన మనసులో అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో సుందరి అయితే, అత్త, నువ్వు కూడా మామయ్యతో పాటు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. నువ్వు నాకు దగ్గరుండి నీ చేతుల మీదుగా ముస్తాబు అన్నీ చెయ్యాలి అంటూ అనంగానే, నేనెందుకులేమ్మా, మీ మీనా అక్క ఉంది కదా, తన చేతుల మీదుగా నీకు జరిపిస్తుందిలే. ఇప్పుడే అన్నావు కదా తను నీకు తోడబుట్టిన అక్క లాంటిది అని. మీ అక్క ఉన్నప్పుడు మీ అక్క చెల్లెలు ఇద్దరి మధ్యలో మేమెందుకులే. ఏదో ఇక కామాక్షి గురించి, సుందరం అన్నయ్య గురించి తప్పక వస్తాంలే అంటూ ప్రభావతి అయితే అంటూ ఉండగా అప్పుడే సత్యమైతే, చిన్నపిల్ల అంత చక్కగా వచ్చి చెప్తే నువ్వు మాత్రం ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? కాస్తైనా బుద్ధుండాలి అంటూ సత్యమైతే అంటూ ఉంటాడు. ఏంటండి, అందరి ముందు నన్ను అంత మాట అంటున్నారు అంటే వీళ్ళందరికీ నేను చులకనవ్వాలనా అంటూ ఇక ప్రభావతి అనంగానే, అమ్మా ప్రభావతమ్మ, నువ్వు చులకనవ్వడానికి నీ మాట తీరే సరిపోతుంది. ఎవరితో ఎలా మాట్లాడతావో తెలియదు. ప్రతి విషయంలో ఏ తప్పు వెతుకుతావో తెలీదు. మళ్ళీ అందరి ముందు చులకనవ్వాలా అని అడుగుతున్నావు. నువ్వు ప్రత్యేకించి ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ అనవలసిన అవసరం లేదు. నీ మాటలతో నువ్వే అందరి దృష్టిలో దిగజారిపోతావు అంటూ బాలు అయితే అంటూ ఉండంగా, ఏంట్రా మళ్ళీ నువ్వు మొదలెట్టావా? ప్రతి విషయంలో కూడా అందరూ నన్ను అనేవాళ్ళే. ఎవరూ కూడా ఇంటి పెద్దగా నాకు గౌరవమే ఇవ్వడం లేదు అంటూ కోపంగా ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక బాలు అయితే, సుందరి, ఇవేవి నువ్వు పట్టించుకోవలసిన అవసరం లేదు. నీకు దగ్గరుండి ఏం కావాలో అన్నీ కూడా మేం చూసుకుంటాము. నీకు దగ్గరుండి అన్నీ కూడా మేం జరిపిస్తాము అంటూ బాలు మీనా ఇద్దరూ చెప్తూ ఉంటారు. అప్పుడిక శృతి రవి కూడా చెప్తారు, మేం కూడా అన్నీ చూసుకుంటాము అంటూ. అప్పుడిక రోహిణి మనోజ్ అయితే ఇద్దరూ ఏమీ మాట్లాడకపోయేసరికి, ఏంటి చీవుడు ముక్కు బావా, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి? నువ్వు ఏమీ చెయ్యవా అంటూ అడుగుతూ ఉంటుంది. సుందరి అయితే, నేనెందుకు చేయను? కాకపోతే అలా పై పనులు అయితే ఏదో చేస్తాను, కానీ అన్ని పనులు అయితే నా వల్ల కాదు. ఎందుకంటే నేను పెద్ద గొప్ప బిజినెస్ మ్యాన్ని. అలాంటిది ఆ పని ఈ పని ఎలా చేస్తాను అంటూ ఇక మనోజ్ అయితే అంటూ ఉండంగా, అవునులే, అందరి కలిపి లక్షలు తినేవాడివి. నువ్వే పనులు చేస్తావో? మళ్ళీ ఏదైనా చేస్తే నీ చేతి ఖర్చు అవుతుందేమని నువ్వు భయపడతావు కదా. రోహిణి అక్క, బావకి ట్రైనింగ్ భలే ఇస్తున్నావుగా అంటూ ఇక సుందరి అనేసరికి రోహిణి కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. సరే, ఇవేవి మనసులో పెట్టుకోకుండా రేపు అందరూ కూడా రావాలి అంటూ సుందరి అయితే చెప్పి వెళ్తుంది. ఇంతలో అప్పుడే కామాక్షి అయితే అడుగుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళావే? నీకోసమే చూస్తున్నాను అంటూ కామాక్షి అంటూ ఉండగా, పెద్దమ్మ, ఇప్పుడే మీనా అక్కని బాలుబావని కలుసుకోవడానికి వెళ్ళాను. ఇంట్లో అందరికీ చెప్పాను. ముఖ్యంగా
మీనా అక్కకి బాలుబావుకి చెప్పాను. ఎందుకంటే ఈరోజు మీ అందరినీ ఒప్పించి నా పెళ్ళి జరిగేలా చేసింది వాళ్ళే కాబట్టి నాకు వాళ్ళే ఈ పెళ్ళికి ముఖ్య అతిథులు అంటూ ఇక సుందరి అంటూ ఉండగా, అవునే, వాళ్ళ చేతుల మీదంగా నీ పెళ్లి జరిగితే ఖచ్చితంగా నీ జీవితం బాగుంటుంది. ఇక నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను కోరుకునేది కూడా అదే. మీనా చాలా మంచి మనిషి. తను చాలా మంచి కోరుకుంటుంది అందరి గురించి. అలాంటి అమ్మాయి చేత నీకు అన్నీ చేయించుకుంటే నీ జీవితం బాగుంటుంది. నేను కూడా అదే అనుకున్నాను. నీకు అన్నీ మీనా చేతుల మీదంగానే జరిపించాలి. నీ సంసారం పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలి అని నువ్వే ముందుగానే ఆలోచించి చెప్పేసి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కామాక్షి అయితే అంటూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే బాలు మీనా ఇద్దరూ కూడా కామాక్షి ఇంటికి అయితే వస్తారు. అప్పుడే కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది, మనం ఆడపిల్ల గల వాళ్ళం కదా, మన సాంప్రదాయం ప్రకారం అబ్బాయి తరపు వాళ్ళకి బట్టలు పెట్టాలి. ఆ కార్యక్రమం మీ చేతుల మీదంగానే జరగాలని కోరుకుంటున్నానురా. అందుకని మిమ్మల్ని పొద్దున్నే రమ్మన్నాను. మీరు ఈ బట్టలు తీసుకొని పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళాలి. అక్కడ మీరు అందరికీ కూడా ఈ బట్టలు పెట్టి రావాలి అంటూ అనంగానే, సరే మేము వెంటనే వెళ్తాం అత్త, వాళ్ళకి ఇచ్చేసి వస్తాము అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు. అనుకున్న విధంగానే ఇక కిషోర్ ఇంటికి అయితే బట్టలు తీసుకుని బాలు మీనా ఇద్దరు కూడా వెళ్తారు. బాలు మీనా రావడం చూసిన కిషోర్ తల్లి తండ్రి ఇద్దరు కూడా సంతోషపడుతూ, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాము. కామాక్షి గారు చెప్పారు మిమ్మల్ని పంపిస్తున్నామని. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పెళ్ళికి పెద్దల్లా నిలబడి మీ చేతుల మీదుగా అన్నీ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అంటూ కిషోర్ తల్లి తండ్రి ఇద్దరు కూడా చెప్పడంతో బాలు మీనా ఇద్దరు కూడా చాలా ఆనందపడుతూ, అయ్యో, మీరు ఇలా అనవలసిన అవసరం లేదండి. ఇది మా బాధ్యత. మా సుందరి అంటే మా ఇంట్లో మనిషి. తనకి అన్నీ చూసుకోవలసిన బాధ్యత మా మీద ఉంది. నేను తనకి ఒక అక్కగా అన్నీ చెయ్యాలి అనుకుంటున్నాను అంటూ మీనా బాలు ఇద్దరూ కూడా చెప్పంగానే అప్పుడిక కిషోర్ తల్లి తండ్రి ఇద్దరు కూడా ఈ రోజుల్లో కూడా మీకులా ఆలోచించే వాళ్ళు ఉండడం చాలా అరుదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. తోడబుట్టిన వాళ్ళే పట్టించుకొని ఈ రోజుల్లో మీరు మాత్రం ఇంత బాగా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకుంటున్నందుకు చాలా అదృష్టవంతుడు మా కిషోర్ అని అనిపిస్తుంది. ఇలా సహాయం చేసే వాళ్ళంటూ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఈజీగా వాటిని ఎదుర్కోవచ్చు. ఈ రోజుల్లో డబ్బు ఒకటే ఉంటే సరిపోదు. నా అన్న వాళ్ళు నలుగురు కూడా ఉండాలి. అప్పుడే ఎలాంటి కష్టాలు వచ్చినా బాధలు అనేవి తెలియకుండానే పోతాయి అంటూ ఇక వాళ్ళైతే చెప్తూ ఉండగా, మీరు కూడా మంచిగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే మాకు కూడా అలాగే అనిపిస్తుంది. మా సుందరి చాలా అదృష్టవంతురాలు. అందుకని మీలా అర్థం చేసుకునే వాళ్ళ ఇంటికి కోడలుగా వస్తుంది అని అంటూ ఇక బాలు అనంగానే అప్పుడు ఇక కిషోర్ అయితే చెప్తూ ఉంటాడు, నిజంగా సుందరి అదృష్టవంతురాలే, అలాగే నేను కూడా అదృష్టవంతుణ్ణి. ఇంత మంచి కుటుంబం, ఇంత మంచి మనుషులు నాకు దొరికినందుకు ఎంతో అదృష్టవంతుణ్ణి అంటూ కిషోర్ కూడా చెప్తూ ఉంటాడు. ఇంతలో కిషోర్ అయితే బాలు మీనాకి వాళ్ళ ఇల్లు మొత్తాన్ని అయితే చూపిస్తూ ఉంటాడు. అనుకోకుండా మాణిక్యం అలాగే కిషోర్ కలిసిన ఫోటో అయితే కనిపిస్తుంది. అది చూసిన బాలు మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదేంటి, మలేషియా మామ ఫోటో ఇక్కడుందేంటి? కిషోర్, మలేషియా మామ నీకు తెలుసా అంటూ అనంగానే, ఏంటండి మలేషియా మామ ఏంటి? తను మా మేనమామ. మా పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి సుందరి వాళ్ళ ఇంటికి వచ్చాడు కదా, తన పేరు మాణిక్యం. మటన్ కొట్టు మాణిక్యం అంటారు. మా మావయ్య వేసే మటన్ అంటే ఎంతో ఫేమస్. మటన్ కొట్టు మాణిక్యం అంటే ఆ ఏరియాలో తెలియని వాళ్ళే లేరు. అంత పేరుంది మా మావయ్యకి అంటూ కిషోర్ అయితే చెప్తూ ఉంటాడు. అవునా, మరి మలేషియా అంటూ మా ఇంటికి వచ్చాడే మీ మావయ్య అంటూ అనంగానే, అయితే ఎవరో ఏదో చెప్పుంటారు, అందుకనే ఏదో నటించడానికి వచ్చుంటాడు. అప్పుడప్పుడు మా మావయ్య అలాంటి పనులు చేస్తూ ఉంటాడు.
ఎవరైనా కష్టం ఆపద అంటూ వస్తూ ఉంటే వాళ్ళ కోసం ఏదోటి నటన చేస్తూ ఉంటాడు అంటూ ఇక కిషోర్ అయితే చెప్తూ ఉంటాడు. సరే, మీ మావయ్యకి మేమంటే తెలుసా అంటూ బాలు మీనా అడగంగానే, మిమ్మల్ని ఇప్పటికి చూడలేదు కదా, నిశ్చితార్థం రోజు మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని, మీలాంటి మంచి వాళ్ళని కలుసుకోవాలని మా మామయ్య తప్పిస్తున్నాడు. మీరు నిశ్చితార్థం రోజు కలుసుకోవడం ఎందుకు, ఈరోజే కలుసుకోండి, ఒకరినొకరు పరిచయం చేసుకోండి, ఇప్పుడే మామయ్యకి ఫోన్ చేస్తాను అంటూ ఇక కిషోర్ అనంగానే, లేదు, నిశ్చితార్థం రోజే నువ్వు మమ్మల్ని పరిచయం చేద్దు కానీ ఆ రోజే మేము ఎవరమో ఎక్కడి నుంచి వచ్చామో అన్నీ కూడా మీ మామయ్యకి అర్థమవుతాయి అంటూ ఇక బాలు అయితే అంటూ ఉంటాడు. కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. మీ మామయ్య అసలు మా ఇంటికి మలేషియా మామగా ఎందుకు వచ్చాడో, ఇదంతా ఎవరు మీ మామయ్య చేత చేయించారో ఆ నిజం మాత్రం బయట పెట్టించు చాలు అంటూ అనంగానే, అయ్యో తప్పకుండా, మీరు నా కోసం ఇంత చేసినప్పుడు మా మామయ్య చేత మీకు నిజం చెప్పించడానికి ఏమైంది, ఖచ్చితంగా నిజాన్ని చెప్పిస్తాను అంటూ ఇక కిషోర్ అయితే మాటిస్తాడు బాలు మీనాకి. ఇక అప్పుడే బాలు మీనా ఇద్దరూ ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు. ఈ పార్లలమ్మ తన మలేషియా మామ అంటూ మటన్ కొట్టు మాణిక్యాన్ని తీసుకువచ్చి ఎంత మోసం చేసింది. తను తండ్రి చనిపోయాడు అని, తన మామయ్య తన తండ్రి అస్థికులు తెచ్చాడు అని ఎంతగా నాటకమాడింది. ఇదంతా చూస్తూ ఉంటే ఈ పార్లలమ్మ ఏదో పెద్ద ఎత్తే వేసినట్టుంది, ఏదో బూడిపుటాని చేస్తుంది, మన కుటుంబాన్ని మోసం చేస్తుంది. వెంటనే ఆ మోసం ఏంటో తెలుసుకోవాలి. పార్లలమ్మ నిజ స్వరూపం మమ్మకి తెలిసేలా చెయ్యాలి. అప్పుడు కానీ కోటీశ్వరాలైన పెద్ద కోడలు అంటూ నెత్తిని పెట్టుకోవడం, అలాగే పొగడడం ఇవన్నీ ఆపదు. ఈ నిజం తెలిసిన తర్వాత పాపం గుండె ఆగిపోతుందో ఏంటో అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఎలాగైనా నిజాలు బయట పెట్టాలండి అంటూ మీనా కూడా చెప్తూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు. ఇక కామాక్షి సుందరం ఇద్దరూ కూడా, ఒరే బాలు మీనా, మీ ఇద్దరూ మాత్రం అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. నాకేం చెయ్యాలో, అన్నీ ఎలా చక్కబెట్టాలో ఏమీ పాల్పోవడం లేదో, చాలా కంగారుగా ఉంది, మీ ఇద్దరే అన్నీ చూసుకోవాలి అంటూ అనంగానే, మామ అన్నీ చూసుకోవడానికే కదా మేము ఇక్కడున్నది, నువ్వెందుకంత కంగారు పడుతున్నావు, అన్నీ మా మీద వదిలిపెట్టు, ఏది ఎలా చెయ్యాలో, ఎప్పుడు ఏది బయట పెట్టాలో అన్నీ చూసుకుంటాం కదా అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో సత్యం, ప్రభావతి, రోహిణి, మనోజ్, శృతి, రవి అందరూ కూడా వస్తారు. ఇక అందరినీ కూడా సుందరం, కామాక్షి ఇద్దరూ కూడా దగ్గరుండి లోపలికైతే తీసుకువస్తారు. రండి, మీరు ఇక్కడ ఉంటే మాకు కూడా కొంచెం కంగారు ఉండదు, నాకు చాలా కంగారుగా ఉందొదినా, అసలు నువ్వు నీ నలుగురు పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేశావో కానీ నేను ఈ ఒక్క నిశ్చితార్థం చేయడానికి ఇంత కంగారు పడిపోతున్నాను అంటూ అనంగానే, ఆ నలుగురు పిల్లల పెళ్ళిళ్ళు ఏం చేసిందిలే, ఏదో చేసామా మానేమా అన్న పేరుకి చేసింది అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఏంట్రా ప్రతి విషయంలో నన్ను ఆడిపోసుకోవడం తప్ప నీకు వేరే పనేముండదా, ఇక్కడ కూడా ఏదోటి అంటూనే ఉంటున్నావు అంటూ ఇక ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. అమ్మ ప్రభావతమ్మ, నిన్నిప్పుడు ఎవ్వరూ ఏమీ అనలేదు, ఏదో నార్మల్గా చెప్పానంతే అంటూ ఇక బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఇక సుందర్నైతే మీనా దగ్గరుండి ముస్తాబైతే చేస్తుంది. ఇక సుందర్ని చూసి కామాక్షి అయితే అంటూ ఉంటుంది, అమ్మా మీనా, ఎంతో చక్కగా రెడీ చేసావమ్మా, కుందనపు బొమ్మలా ఉంది మా సుందరి, ఇలా చూస్తూ ఉంటే నా దిష్టే తగిలేలా ఉంది, అంత అందంగా రెడీ చేశావు అంటూ ఇక కామాక్షి అయితే అంటూ ఉంటుంది. మరి ఏమనుకున్నారు పిన్ని, సుందరి అంటే ఎవరు, నా చెల్లెలు, తనకి దగ్గరుండి అన్నీ చూసుకుంటానని మాటిచ్చాను, అలాంటప్పుడు మరి అంతా బాధ్యత నా మీదే ఉంటుంది కదా అంటూ ఇక మీనా అనంగానే, ఎంత మంచి మనిషమ్మా నీది, మీ అత్తగారు నిన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో, ఆ వదినికి ఎంతసేపు డబ్బు పిచ్చి తప్ప ఇక వేరేదేమీ ఉండదు, కోటీశ్వరులు కోడళ్ళు కోట్ల ధనాలు అంటూ మాట్లాడుతుంది తప్ప ఇంత చక్కనైన బంగారు కోడల్ని ఎప్పుడు గుర్తిస్తుందో ఏంటో అంటూ కామాక్షి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇక
కిషోర్ వాళ్ళందరూ కూడా నిశ్చితార్థానికి అయితే వస్తారు. అప్పుడు ఇక ప్రభావతి అయితే లోపలికైతే వెళ్తుంది. ఇక కామాక్షి అయితే ప్రభావతికి చెప్తుంది, లోపల ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ తీసుకువచ్చి ఎక్కడ ఏం పెట్టాలో చూసుకునే బాధ్యత నీదే వదినా, అవన్నీ నువ్వే తీసుకురావాలి అంటూ ఇక కామాక్షి చెప్పడంతో ప్రభావతి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో కిషోర్ తన తల్లి తండ్రి ముగ్గురు కూడా వస్తారు. ఇక మిగతా ముత్తైదులను తీసుకుని రావడంతో అప్పుడే సుందరం కామాక్షి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు, అదేంటండి మీరే వచ్చారు, మీ కిషోర్ మేనమామ ఏడి అంటూ అనగానే అప్పటికి వాళ్ళైతే చెప్తూ ఉంటారు, మా తమ్ముడికి ఏదో కాస్త పని ఉందని ఒక 10 నిమిషాలు లేటుగా వస్తాను అన్నాడు, ఖచ్చితంగా వచ్చేస్తాడు అంటూ ఇక చెప్పంగానే సరే ఆయన లేకపోతే సందడే ఉండదు, ఆయన మాటలతో అందరినీ కూడా ఎంతగానో నవ్విస్తూ ఉంటాడు అంటూ ఇక కామాక్షి సుందరం ఇద్దరూ కూడా చెప్తూ ఉంటారు. త్వరగా వచ్చేస్తాడులేండి అంటూ అనగానే అప్పుడు ఇంతలో బాలు అయితే కిషోర్ని అడుగుతూ ఉంటాడు, మీ మామయ్య వచ్చిన తర్వాత మనం అనుకున్న విధంగానే నిజం చెప్తాడంటావా అంటూ అనగానే నువ్వు కంగారు పడుకో, నేను అన్నీ చెప్పిస్తాను కదా, మీరు నాకు ఇంత సహాయం చేసినప్పుడు నేను ఇది కూడా చెయ్యలేకపోతే ఎలాగా, అన్నీ నేను బయట పెట్టిస్తాను అంటూ కిషోర్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఇద్దరికి నిశ్చితార్థం అయితే జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మటన్ కొట్టు మాణిక్యం అయితే తన భార్యతో కలిసి నిశ్చితార్థానికి అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇక మటన్ కొట్టు మాణిక్యం రావడంతో మాణిక్యాన్ని చూసిన రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మాణిక్యం ఇక్కడికి వచ్చాడేంటి, కొంప ముంచాడు కదా, ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చూశారు అంటే నా పని అయిపోతుంది అంటూ ఇక కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి. ఇంతలో మటన్ కొట్టు మాణిక్యం అయితే కిషోర్ దగ్గరికి వచ్చి, ఏరా లేట్ అయిందని అలిగావా అంటూ అడుగుతూ ఉండంగానే అప్పుడే ప్రభావతి అయితే తాంబూలం పళ్ళంతో బయటికైతే వస్తుంది. ఇక మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మలేషియా నుంచి మీరెప్పుడొచ్చారు అంటూ అడుగుతూ ఉండంగా అప్పుడే కిషోర్ తల్లి అయితే, అదేంటండి తను మా తమ్ముడు మలేషియా నుంచి రావడం ఏంటి, తను ఇక్కడే ఉంటాడు, తన పేరు మాణిక్యం, వాడిది మటన్ షాపు, వాడికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి అయితే మాణిక్యాన్ని నిలదీస్తూ ఉంటుంది, నిజం చెప్పు, నువ్వు మలేషియా నుంచి వచ్చిన రోహిణి మేనమామవి కాదా, నిజం చెప్పు అంటూ అనగానే, అయ్యో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు కదా, మీరు ఎవరిని చూసారో, నా పేరు మటన్ కొట్టు మాణిక్యం అంటూ ఇక మాణిక్యం అయితే చెప్తూ ఉండగా అప్పుడే కిషోర్ అయితే, మామ నేను బాలు మీనాకి మాట ఇచ్చాను నీ చేత నిజం చెప్పిస్తాను అని, నువ్వు గనక నిజం చెప్పకపోతే నా పెళ్ళి ఆగిపోతుంది మామ, దయచేసి నాకు సహాయం చెయ్యి అంటూ ఇక కిషోర్ అనేసరికి అప్పుడే తప్పనిసరి పరిస్థితిలో మటన్ కొట్టు మాణిక్యం అయితే నిజాన్ని బయట పెడతాడు. నన్ను క్షమించండి, మీరు అడిగింది నిజమే, నేనే మలేషియా మామలా వచ్చాను, ఇదంతా నా చేత రోహిణియే చేయించింది, నేను ప్రమాదంలో ఉన్నాను, నా తండ్రి చనిపోయాడని అస్థికులు తీసుకొచ్చానని మీరు మా ఇంటికి నాటకంగా రావాలి అంటూ రోహిణియే చెప్పింది. అంతకు ముందు కూడా మీరు ఆస్తిపాస్తుల గురించి వివరాలు అడుగుతూ తనని వేధిస్తున్నారు, అందుకని ఏదో రకంగా ఇంట్లో వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టమని తను నా దగ్గరికి వచ్చి బ్రతిమలాడింది. ఒక ఆడపిల్ల అంతగా ప్రాధాయపడుతుందని జాలిపడి నేను మీ ఇంటికి వచ్చి నాటకం ఆడాను తప్ప దీంట్లో నా స్వార్థం ఏమీ లేదు, నేను ఏ డబ్బుల కోసం కూడా ఇదేమీ చెయ్యలేదు అంటూ మటన్ కొట్టు మాణిక్యం అయితే నిజాన్ని బయట పెట్టేసేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే రోహిణి ఇంత మోసం చేస్తుందా అంటూ రోహిణినైతే అందరి ముందు అయితే చెంప పగలగొట్టి నిలదీస్తూ ఉంటుంది. నిజం చెప్పు, ఎందుకు ఇలా చేశావో, ఎందుకు ఇన్ని నాటకాలు ఆడావు అంటూ రోహిణిని నిలదీస్తూ ఉండగా తప్పనిసరి పరిస్థితిలో రోహిణి అయితే, నన్ను క్షమించండి, నా తండ్రి లేడు, ఎప్పుడో చనిపోయాడు, ఆస్తిపాస్తుల గురించి కూడా తెలియదు, ఇవన్నీ కూడా
మీరు గుచ్చి గుచ్చి అడుగుతున్నారని తప్పనిసరి పరిస్థితిలో ఇలా నాటకం ఆడించాను తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు అంటూ ఇక రోహిణి అయితే నటించేస్తూ ఉంటుంది. అప్పుడిక మటన్ కొట్టు మాణిక్యం అయితే తాను ఎందుకు నాటకం ఆడిందో తెలియదు, తనకి ఎవరో ఒక బాబు కూడా ఉన్నాడని తెలుసు అంటూ మాణిక్యం అయితే నిజాన్ని బయట పెట్టేసరికి ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మరి రోహిణి నిజ స్వరూపం బయటపడబోతుందా? ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.